సార్ సత్యమూర్తి గారు నిన్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు గారు పాల్గొన్నారు. సో ఆయన మరి చెత్తను ఎట్లా క్లీన్గా ఉంచుకోవాలి రాష్ట్రాన్ని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో క్లీన్గా అయితే మరి బాబు గారు వచ్చారు కాబట్టి ఎలాగూ ఉంటుంది. మరి నేరరహిత రాష్ట్రంగా కూడా ఆ దిశగా కూడా బాబు గారు ఇంకొంచెం స్పీడ్గా ముందుకెళ్లాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. అది ఎప్పటికీ సాధ్యమవుతుందంటారు, మీరేం చెప్తారు? అంటే ఇది పెద్ద ప్రశ్న, అందరికీ చాలామందికి డౌట్ వచ్చేది కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 వరాలు ఇచ్చిపోయాడు. ఒకటి ఏంటి అంటే 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని పేరబెట్టి ఆ రోడ్డు మీదే ఉంచేసిపోయాడు. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త ఎక్కడ తీయలే, ఎక్కడే ఉంది. 5 ఏళ్లలో చెత్త పేరబెట్టి రాష్ట్రాన్ని ఒక చెత్త దిబ్బలాగా చేశాడు. కానీ చెత్తపై కూడా పన్ను వేశారని విన్నాం. పన్ను వేసి కూడా క్లీన్ చేయలేకపోయారు. పన్ను వేసి ఆ పన్ను ఇది చెత్త క్లీన్ చేయాలి. రెండోది ఏంటి అంటే మొత్తం ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో గంజాయి బ్యాచ్ల్ని సిద్ధం చేసి వాళ్ళకి గంజాయి అలవాటు చేసి వాళ్ళని నేరస్తులుగా తీర్చిదిద్దే కార్యక్రమం మొత్తం. అంటే నేరమయ ఆంధ్రప్రదేశ్ని సృష్టించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ నేరస్తులు ఎంతకి తెగించారు అంటే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఒకడు గనులు కొల్లగొడతాడు, ఒకడు ఇసుక కొల్లగొడతాడు, ఒకడు ఇళ్ల పట్టాలు మేసేస్తాడు, ఒకడు చెరువులు ఆక్యుపై చేస్తాడు, ఒకడు చెరువుల్లో పెద్ద విలాసవంతమైన భవనం కట్టించుకుంటాడు, ఒకడు అడవులను ఆక్యుపై చేస్తాడు. అటవీ శాఖ మంత్రిగా ఉండి అడవులను ఆక్యుపై చేస్తాడు ఒకడు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు ఇంకొకడు. ఒకటి కాదు, 2 కాదు. చివరికి ఎట్లా అంటే వీళ్ళు మరి మనం ఒక మంత్రి వెళ్ళి చెప్పాడు, సార్ మనకంటే అధికారంలో ఉన్నాం, మనం అడవుల్ని దోచుకుంటున్నాము, మరి మన కింది స్థాయి కార్యకర్త ఏం దోచుకోవాలి అని అడిగాడు జగన్మోహన్ రెడ్డిని. దాన్ని ఏముంది, మా మహద్భాగ్యం, మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొద్దాం, అది తీసుకొచ్చేసి ఏ భూమి మీద ఎవరికి హక్కు లేకుండా చూద్దాం, కింద వరకు మన కార్యకర్తలందరూ ఎవరికి వీలైతే వాడు ఆ భూమిని దోచుకోవచ్చు అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా మొత్తం దోపిడీ, రాష్ట్రం మొత్తం దోపిడీ. ఇదే జరిగింది. అంటే ఒకవైపు చెత్త పేరబెట్టాడు, ఇంకోవైపు నేరస్తుల్ని తయారు చేశాడు. సమాజానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక దుష్ట కార్యం ఇది. అదృష్టం బాగుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాలన్నీ తెలుసుకొని పక్కన పదవి నుంచి బీకి అవతల పడేసి 11 సీట్లకి పరిమితం చేసి ఇంకా నువ్వు కొంతకాలం నోరు మూసుకొని కూర్చో అని చెబితే ఉన్న అప్పటి వరకు సంపాదించుకున్న ధన మదంతో అప్పటి వరకు తయారు చేసుకున్న నేరస్తుల బలంతో విచ్చలవిడిగా ఇప్పటికీ ఈ రోజుకి సమాజం మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి నేరమయ ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా మార్చటం అనే టాస్క్ని చంద్రబాబు నాయుడు తీసుకొని ఒక్కొక్క స్టెప్ ముందరికి వేస్తూ ఉన్నాడు. 85,000 మెట్రిక్ టన్నుల్లో దాదాపుగా 50,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే క్లీన్ చేసేశారు. చెత్త పోయింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న వాళ్ళు ఇప్పటికీ 25% జైళ్లలో ఉన్నారు. ఇంకా పడతారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా కేసులు వస్తాయి. మొత్తం నేరస్తులందరినీ కూడా జైల్లో వేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.